ఇవాళ మా ప్రయాణం ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ అయింది. ఇప్పుడు మేము మధుర మీనాక్షి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. కొడైకెనాల్ నుండి 112 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మదురై. మదురై చేరుకోవడానికి మాకు 2.5 hours పట్టింది. మీనాక్షి సుందరేశ్వర్ టెంపుల్. దీన్ని తమిళ్లో అరుల్మిగు మీనాక్షి అమ్మన్ తిరుకోవిల్ అని అంటారు. ఈ మందిరం చాలా పురాతనమైనది. పాండ్య డైనాసిటీకి సంబంధించిన రాజులు ఈ మందిరాన్ని నిర్మించారు. ఇక్కడ పార్వతీదేవి మీనాక్షి రూపంలో మరియు శివుడు సుందరేశ్వర్ రూపంలో కొలువై ఉంటారు. ఇక్కడ మీనాక్షి అమ్మవారు ఆకుపచ్చని రంగులో ఉంటారు. దర్శనం అయిపోయిన తరువాత మేము రామేశ్వరంకి వెళ్ళాము. రామేశ్వరం చేరుకోవడానికి మాకు 3 గంటలు పట్టింది. రామేశ్వరం పంబన్ ఐలాండ్లో ఉంటుంది. పంబన్ ఐలాండ్ని రామేశ్వరం ఐలాండ్ అని కూడా అంటారు. ఇండియన్ మెయిన్ ల్యాండ్ నుంచి రామేశ్వరం ఐలాండ్ చేరుకోవడానికి పంబన్ బ్రిడ్జ్ పైనుంచి వెళ్ళాలి. అండ్ ఈ రూట్ చాలా బాగుంటుంది. రామేశ్వరంలో మేము మొదటగా పంచముఖ హనుమాన్ని దర్శించుకున్నాం. ఆ తరువాత పక్కనే రామసేతుని నిర్మించిన రాళ్లను కూడా దర్శించుకున్నాం. పంచముఖ హనుమాన్ టెంపుల్కి ఆపోజిట్లో నటరాజస్వామి దేవాలయం కూడా ఉంటుంది. అక్కడ మా దర్శనం అయిపోయిన వెంటనే మేము రామపాదం దగ్గరకి వచ్చేసాం. రామపాదం రామేశ్వరంలో ఉన్న హైయెస్ట్ పాయింట్. శ్రీరాముడు లంకకి వెళ్లే ముందు ఇక్కడ నుంచి శ్రీలంకను చూశారట. రామపాదం దర్శించుకున్న తరువాత మేము రామేశ్వరం బీచ్కి వెళ్ళి కొంచెం సేపు టైం స్పెండ్ చేశాం. ఆ తరువాత అక్కడ నుండి ధనుష్కోడికి వెళ్ళాం. ధనుష్కోడికి వెళ్ళే రూట్ కూడా చాలా బాగుంటుంది. 2 sides లో మనకి సముద్రాలు కనిపిస్తుంటాయి. రైట్ సైడ్ లో ఇండియన్ ఓషన్, లెఫ్ట్ సైడ్ లో బే ఆఫ్ బెంగాల్.
ధనుష్కోడికి వెళ్ళే దారిలో మనకి కోదండరామ టెంపుల్ టచ్ అవుతుంది. శ్రీరాముడు రావణాసురుడిని వధించిన తరువాత విభీషణుడికి పట్టాభిషేకం చేసిన ప్రాంతం ఇది. కోదండరామ టెంపుల్ దగ్గర కూడా రామసేతు స్టోన్స్ని చూపిస్తున్నారు. యాక్చువల్గా పంచముఖ హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా చూసామని చెప్పాను కదా, అయితే అక్కడ స్టోన్స్ వాటర్లో ఫ్లోట్ అయ్యేటప్పుడు థర్మాకోల్ లాగా అనిపించింది. అక్కడైతే అది టచ్ చేసే అవకాశం లేదు. ఇక్కడ కోదండరామ టెంపుల్ దగ్గర సేమ్ అలాంటి స్టోన్స్ని అందరి తలలపైన పెడుతున్నారు. చూడడానికి దాని స్ట్రక్చర్ కంప్లీట్గా థర్మాకోల్ లాగానే ఉంది, కానీ అది తల మీద పెట్టినప్పుడే తెలిసింది దాని బరువు. తరువాత ఆ స్టోన్స్ని ఎంత ఫోర్స్గా వాటర్లో వేసినా అది తిరిగి పైకి వచ్చి తేలుతుంది. ఇదే ధనుష్కోడి, లాస్ట్ రోడ్ టు ఇండియా. ఇక్కడ నుండి శ్రీలంక జస్ట్ 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. తరువాత ఇక్కడే ధనుష్కోడి బీచ్లో కొంచెం టైం కూడా స్పెండ్ చేశాం. ఆ తరువాత మేము రామేశ్వరం మెయిన్ టెంపుల్ని దర్శించుకోవడానికి వెళ్ళాం. ఇండియాలో ఉన్న 4 ధామ్లో రామేశ్వరం ఒకటి, అంతేకాకుండా 12 జ్యోతిర్లింగాలలో కూడా ఒకటి. ఇది అగ్నితీర్థం. చాలామంది అగ్నితీర్థంలో స్నానం చేసి రామనాథ స్వామిని దర్శించుకోవడానికి వెళ్తారు. ఇక్కడ మా దర్శనం అయిపోయిన తరువాత డిన్నర్ చేసి హోటల్కి చేరుకున్నాం. ఇలా ఎండ్ అయింది మా డే 4. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.